కారణజన్మలు శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా విచ్చేసిన పుణ్యాత్ములందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీ నందమూరి తారక రామారావు గారు, వారిని గురించి చెప్పాలంటే ఏదో ఒక రవ్వంత నాకు తెలుసు, అది చెప్తాను. ఒక అడవి దొర, ఒక అడవి రావుడు, ఒక యమగోళ, జస్టిస్ చౌదరి, వేటగాడు, కొండవీటి సింహం, బెబ్బులి పులి, ఇటువంటి ఎంతో సక్సెస్ఫుల్ కమర్షియల్ తెలుగు సినిమా చరిత్రని ఒక రాత హైయెస్ట్ శిఖరాలు తీసుకెళ్లిన ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాల తర్వాత వారి కుటుంబ సభ్యులందరినీ పిలిచి వారంతటికి వారు, నేను ఇప్పటి వరకు సినిమాలు నటించాను, మన కుటుంబ సభ్యులతో అందరితో సరదాగా గడిపాను, కానీ ఈ జన్మకి ఆ భగవంతుడు నా చేత పని చేయించమని ప్రేరేపించారు. అది ప్రజాసేవ చేద్దామని నిర్ణయించుకున్నాను. ప్రజాదేవుళ్ళకి నాకు చేత అయిన మంచి చేయాలని నిర్ణయించుకొని ఆయనంతటికి ఆయన ఎవరే ప్రేరేపించట్లేదు, ఆయన ఎవరిని రాజకీయాలకు పొమ్మని అడగలేదు, ఆయన్ని రమ్మని అడగలేదు. వారంతటికి వారే నిర్ణయించుకొని ప్రజాసేవ చేద్దామని ముందుకొచ్చి తెలుగు ఖ్యాతిని, తెలుగు గౌరవాన్ని పేదల పాలిట పెన్నిటిగా నిలిచి ఆయన ఎంత కారణజన్ముడయ్యాడో మనందరికీ తెలుసు. సినిమా వరకు మనందరికీ తెలుసు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టి అతి కొద్ది కాలంలోనే 9 నెలల్లోనే ఆయన ప్రపంచకి మన తెలుగు ఖ్యాతి, ఆంధ్రప్రదేశ్ అంటే కూడా ఇండియా మొత్తంలో చాలామందికి తెలియదు, అటువంటి మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచం మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ అనే స్టేజ్కి తీసుకెళ్లారు. మీరు ఇప్పుడు చూడండి, వివిధ కంపెనీలు అమెరికాలో కానీ, కెనడాలో కానీ, యూరోప్లో కానీ ఎక్కడైనా సరే మన తెలుగు వాళ్ళు ఆ స్టేజీకి వెళ్ళారంటే కారణం ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక ఫౌండేషన్ వేసి విద్యని కానీ అన్ని రకాలుగా పైకి తీసుకురావడానికి ఆయన కారణం. మనకు తెలుసు, ఒకప్పుడు మన ఇంట్లో పెళ్ళైనా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేదు సినిమా యాక్టర్లు చూడాలన్నా మనం మెడ్రాసే వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్ అనేది ఆంధ్ర కోస్టల్ ఏరియా వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు. అటువంటి హైదరాబాద్కి రామారావు గారు వచ్చి ఇవాళ ప్రతి తెలుగు వాళ్ళకి కూడా ఒక నిండు, ఒక గౌరవం, ఒక గొప్పతనాన్ని మన తెలుగు రాష్ట్రాలు తేవటమే కాక తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రపంచంలోనే అత్యున్నత మంచి స్టేట్గా నిలబెట్టారు. మీరు ఇవాళ చూడండి, ఇవాళ ఒక ఎకరం 237 కోట్లు పోయిందంటే అది ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎంతో కృషి చేసి ఈ స్టేజ్కి తీసుకొస్తే ఇవాళ తెలంగాణ ఖ్యాతి ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది. ఒక ఉత్తముడు, ఒక గొప్ప వ్యక్తి సరసన చేరితే ఎట్లా ఉంటుందో దానికి నిదర్శనం. తర్వాత ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వారి మార్గంలోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన తర్వాత చూడండి, ఒక మంచి మనిషి అమ్ముతుంటే 2 రాష్ట్రాలకి ఆయన క్రమశిక్షణ పాటించిన వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక గొప్ప వ్యక్తి సాంగత్యం ఉంటే ఎంత కీర్తి ప్రతిష్టలు మన రాష్ట్రానికి పెరుగుతాయో దానికి నిదర్శనం ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అన్నిటికన్నా ముఖ్యం, మన రాష్ట్రానికే కాదు, ఆయన కొత్తగా పార్టీ పెట్టినప్పుడు నేషనల్ ఫ్రంట్, అంతకుముందు ఒక పెద్ద పార్టీ చాలా కాలం రాజ్యం వెళ్తుంది. ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేషనల్ ఫ్రంట్ చైర్మన్ మన తెలుగువాడు, అంటే అన్ని పార్టీలకి, ఒక బీజేపీ కానీ, ఒక తమిళనాడులో ఉన్న ఎంజీఆర్ గారి పార్టీ కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉన్న పార్టీ కానీ, అస్సాం కానీ పరిస్థితి అక్కడ కానీ ఆ స్టేజీకి మన తెలుగు వాళ్ళ ఖ్యాతిని తీసుకెళ్ళి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యి ఇవాళ బీజేపీ సెంటర్లో ఉండడానికి కారణం కూడా ఆ రామారావు గారు వేసిన ఫౌండేషన్ నేషనల్ ఫ్రంట్. ఆ గౌరవం మొత్తం మన తెలుగు వాళ్ళకే దక్కుతి. అటువంటి మహామనిషి, ఆ గొప్ప మనిషి 103వ జయంతి, 103 జయంతి జరుపుకుంటూ రోజు రోజుకి
ఆయన కాంతి కిరణాలు ఆ వారు లేకపోయినా రోజు రోజుకి ఇంకా ఇంకా కాంతివంతంగా ప్రకాశిస్తారని మన తెలుగు జాతి ఉన్నంతకాలం వారి కీర్తి ఇట్లానే ఉంటూ వారిని తలుచుకుంటూ వాటి అడుగుజాడలో మనందరం నడిచి పుణ్య మార్గంలో పోదాం. థ్యాంక్ యూ.